నా జీవితంలో మొదటిసారిగా అన్కట్ రా డైమండ్ని ఇప్పుడు చూడబోతున్నాను. కర్నూలు జిల్లా రత్నాల సీమగా పిలువబడే ఈ నేలల్లో ఏ రాతి పొరల్లో ఏ అదృష్టం దాగి ఉందో ఎవ్వరూ చెప్పలేరు. వర్షం పడితే చాలు ఇక్కడి పొలాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ వెంకట కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతానికి నేను కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామంలో ఒక వ్యక్తికి నిజంగానే వజ్రం దొరికింది. నేను ఆ వ్యక్తిని ప్రత్యక్షంగా కలిశాను. ఆ వ్యక్తి తన అనుభవాన్ని నాతో పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా తనకు దొరికిన వజ్రాన్ని నాకు చూపించడం జరిగింది. వ్యక్తి గోప్యత కారణంగా ఆ వ్యక్తి పేరు, వారి కుటుంబ వివరాలను, అలాగే వారి వ్యక్తిగత సమాచారాన్ని ఈ వీడియోలో చూపించడం లేదు. వారి నిర్ణయాన్ని నేను పూర్తిగా గౌరవిస్తున్నాను. కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామం నుండి 5 కిలోమీటర్స్ దూరంలో పగిడిరాయి ఉంటుంది. పగిడిరాయి చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో కూడా వజ్రాలు రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటాయి. అయితే వజ్రం దొరికిన రోజు ఏం జరిగింది, ఆ వజ్రం ఆ వ్యక్తికి ఎలా దొరికింది, ఆ వజ్రం ఎలా ఉంది, పూర్తిగా వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నదే పగిడిరాయి గ్రామం. తన నివాసంలోనే నేను ఆ వ్యక్తిని కలిసి మాట్లాడబోతున్నాను. నమస్కారం అండి. నమస్కారం. మీ సొంతూరు? పగిడిరాయి గ్రామం. మీ ఊరి పొలాలకు చుట్టుపక్కల నుండి జనాలు వచ్చి వజ్రాలు వెతుకుతూ ఉంటారా? చాలా మంది వచ్చి ఎతుకుతుంటారు. మీకు వజ్రం ఎప్పుడు దొరికింది? కొన్ని రోజుల కిందట. ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు? కూలి వెళ్ళాను పొలం పనికి. అది వజ్రం అని మీకు తెలుసా? లేదు, నాకు తెలియదు. నేను నాతో పాటు వచ్చిన వాళ్ళకి చూపించినాను. వాళ్ళు దాన్ని వజ్రం అని అన్నారు. నేను సంతోషపడినాను. అది వజ్రం అని తెలిసాక మొదట ఎవరికి చెప్పారు? మా ఇంట్లో వాళ్ళకి చెప్పినాను. అది ఎంత పెద్దది? చాలా చిన్నది. దాన్ని ఎంత కమ్మారు? దాన్ని ఇంకా అమ్మలేదు. నా జీవితంలో మొదటిసారిగా అన్కట్ రా డైమండ్ని ఇప్పుడు చూడబోతున్నాను. ఇక్కడ కనిపిస్తున్నదే ఇక్కడి పొలాల్లో దొరికిన నిజమైన డైమండ్. డైమండ్ సెలెక్టర్ మిషన్తో ఈ డైమండ్ని టెస్ట్ చేసినప్పుడు ఈ డైమండ్ 10 పాయింట్స్ని స్కోర్ చేసిందని వీరి కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక స్టోన్ డైమండ్ సెలెక్టర్ మిషన్లో 10 పాయింట్స్ స్కోర్ చేస్తే ఆ స్టోన్ని డైమండ్గా నిర్ధారించవచ్చు. మన కళ్ళకు ఇది ఒక చిన్న రాయిలా కనిపించవచ్చు, కానీ ప్రకృతి సృష్టించిన అత్యంత విలువైన అద్భుతాల్లో వజ్రం ఒకటి. భూమి ఉపరితలం నుండి సుమారు 150 నుండి 200 కిలోమీటర్ల లోతులో వేల డిగ్రీల ఉష్ణోగ్రతలు మరియు అధిక ఒత్తిడి మధ్య కార్బన్ లక్షల నుండి కోట్ల సంవత్సరాల పాటు మార్పు చెంది వజ్రంగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి వజ్రం ఈరోజు మన కళ్ళ ముందుంది. ఈ వజ్రాన్ని మాకు చూపించిన వ్యక్తి తన గోప్యతను కాపాడాలని కోరారు. అందుకే వారి వ్యక్తిగత వివరాలను ఈ వీడియోలో చూపించడం లేదు. అయితే తమ జీవితంలో జరిగిన ఈ అరుదైన సంఘటనను మాత్రం మనతో పంచుకోవడానికి వారు ముందుకు వచ్చారు. ఈ చిన్నరాయి విలువ దాని మెరుపులో మాత్రమే లేదు, ప్రకృతి దాచుకున్న రహస్యాన్ని, ఒక సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన అసాధారణ క్షణాన్ని మనకు గుర్తు చేయడంలో ఉంది. ఎంతోమంది సంవత్సరాల తరబడి పొలాల్లో వెతికినా దొరకని అదృష్టం ఈ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చింది. చూడ్డానికి చిన్న గాజు ముక్కలా కనిపిస్తుంది కదా, దీని విలువ లక్షల్లో ఉంటుంది. నేను అడగగానే వీడియోలో కనిపించడానికి ఒప్పుకున్నందుకు, మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు, వీడియోలో మీకు దొరికిన వజ్రాన్ని చూపించినందుకు అక్క, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ రత్నాల సీమ మట్టిలో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో, ఎంత అదృష్టం దాగి ఉందో కాలమే సమాధానం చెప్పాలి. ఒక సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన అసాధారణ సంఘటనను ఇప్పుడే మనం విన్నాం. పగిడిరాయిలో జరిగిన ఈ సంఘటన ప్రకృతి ఎన్నో అద్భుతాలను తనలో దాచుకుందని గుర్తు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. Bye bye.